అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిని నష్టపరుస్తున్న చీడపీడలు, నివారణ చర్యలు. కొబ్బరిని నష్టపరుస్తున్న గ్యానోడర్మా తెగులు, సమగ్ర నివారణ. వేసవి కాలంలో చేపల చెరువుల్లో ప్రాణవాయువు లోపం తలెత్తకుండా జాగ్రత్తలు. యాసంగిలో సాగిన వరి పైరు ప్రస్తుతం పొట్ట దశ నుండి కంకి ఏర్పడే దశ వరకు ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఎండలకు వరిలో పలు రకాల చీడపీడలు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో కంకి నల్లి, ఆకు ఎండు తెగులు వ్యాపించి పంటను నష్టపరుస్తున్నాయి. ఈ దశలో సరైన యాజమాన్యం చేపట్టకపోతే పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి యాసంగి వరిలో ఆశించేటువంటి చీడపీడలను చూసుకున్నట్లయితే మొదటగా కాండం తొల్చే పురుగు. ఈ కాండం తొల్చే పురుగు అనేది యాసంగి వరిలో ఎక్కువగా పంటను ఆశిస్తూ ఉంటుంది. సాధారణంగా నారుమడిలో ఆశించినట్లయితే మొక్కలన్నీ చనిపోతాయి. ఇక పిలక దశలో మొవ్వు చనిపోతుంది. అంకురం నుండి చిరుపొట్ట దశలో గనక ఇది ఆశిస్తే తెల్ల కంకులు ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఈ కాండం తొల్చే పురుగు యొక్క తల్లి పురుగుల్ని చూసుకున్నట్లయితే ఇవి గోధుమ రంగులో ఉండి ముందున్నటువంటి రెక్కలపైన 2 నల్లటి చుక్కలు ఉంటాయన్నమాట. ఇవి ఆకు చివరి భాగంలో గుంపులు గుంపులుగా గుడ్లను పెట్టి దానిపైన గోధుమ రంగు వెంట్రుకలను కప్పుతాయి. దాని నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు కాండాన్ని ఆశించి మొవ్వు చనిపోతుంది. ఆ తర్వాత తెల్లుకంకులు ఏర్పడతా ఉంటాయి. అయితే అంకురం నుంచి చిరుపొట్ట దశల్లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ కాండం తొల్చే పురుగుని కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంట్రనిలీప్రోలు 60 మిల్లీలీటర్లు ఎకరం చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇకపోతే అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు ఏంటి అనంటే ఆకులపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ మచ్చలు ముదిరి నలుపుగా మారి ఆ మచ్చల మధ్యలో బూడిద రంగు చుక్కలుగా ఏర్పడతాయి. ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులన్నీ ఎండిపోతాయి. ఆ తర్వాత మొక్కలన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. దూరంగా చూసుకున్నట్లయితే మొత్తం పంటంతా కాలిపోయినట్టు కనిపిస్తుంది. అందుకనే దీన్ని అగ్గి తెగులు అని అంటారు. అయితే దీన్ని నివారించడానికి ట్రైసైక్లోజోలు 120 గ్రాములు లేదా మ్యాంకోజెప్ 500 గ్రాములు ఎకరా చొప్పున పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుతము మొన్న రీసెంట్గా పడినటువంటి వర్షాల వల్ల గాలిలో తేమ శాతం ఉండి ఆ తర్వాత బెట్ట పరిస్థితి, ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యి బెట్ట ఏర్పడితే ఈ కంకినల్లి ఆశించే అవకాశం ఉందన్నమాట. ఈ కంకినల్లి ఏంటి అనంటే ఆకులపైన చిన్న చిన్న పసుపచ్చ గోధుమ రంగు మచ్చల్ని ఏర్పరుస్తాయి. ఆ తర్వాత ముదురాకులపైన తర్వాతి దశల్లో ఆకులన్నీ పచ్చగా మారిపోయి ఇవి
గింజల్ని ఆశించడం వల్ల గింజలపైన నలుపు మచ్చలు ఏర్పడతాయి. తద్వారా ఏంటి అనంటే తెల్ల కంకులు ఏర్పడతాయి. దీనివల్ల సుమారుగా 25 నుంచి 30% నష్టం మనం చూడవచ్చు ఈ కంకినల్లి వల్ల. ఈ కంకినల్లిని మనము నివారించడానికి స్పైరోమెసిఫన్ అనేటువంటి మందును 200 మిల్లీలీటర్లు 1 ఎకరా చొప్పున పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా వాతావరణంలో ఎప్పుడైతే తేమ శాతం అధికంగా ఉండి కొంచెం గాలులతో కూడినటువంటి వర్షాలు పడి ఆ తర్వాత ఉష్ణోగ్రతలు గమనించినప్పుడు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని కూడా మనము గమనించే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా ఎండు ఆకు తెగులు ఏంటి అనంటే ఆకుల యొక్క చివర్లు పైనుండి కింది వరకు ఎండిపోతాయి, గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇక ఆకుల చివర్లలో ఈ బ్యాక్టీరియా నుంచి వచ్చేటువంటి పదార్థము చుక్కలు చుక్కలుగా అంచుల్లో ఏర్పడి ఆ తర్వాత ఎండకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు అవి ఉండలుండలుగా మారతాయన్నమాట. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఎండు ఆకు తెగుల్ని మనం నివారించడానికి ముఖ్యంగా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు లేదా ప్లాంటామైసిన్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము సమర్థవంతంగా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని నివారించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మా పొలంలో చౌడు ఎక్కువగా ఉంది, చౌడు తగ్గించే మార్గాల గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామపురం నుంచి రంజిత్ కుమార్. ఈ సమస్యాత్మకమైనటువంటి భూముల గురించి మనం కొద్దిగా తెలుసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అంటే గత ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయంలో పశువుల తాలూకా వినియోగం అనేది బాగా తగ్గిపోవటం, తద్వారా సేంద్రియ పదార్థం అంటే పశువుల ఎరువు అనేది మన వ్యవసాయంలో ఉపయోగించకపోవటం, తర్వాత ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం, ఇవి మూల కారణంగా చెప్పుకోవచ్చు. 60% వరకు కూడా పాల చౌడు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పైన కొద్దిగా తెల్లగా రంగు మారుతుంది, భూమిపైన ఉప్పు కొద్దిగా వచ్చినట్టుగా తెలుపు రంగులో ఉంటుంది. అక్కడ ఏదైతే పంటలు ఉన్నాయో అవి సరిగ్గా మొలకెత్తవు. మనకి మొక్కల తలక సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది, చాలా మొక్కలు చనిపోతాయి. దీనికి కారణం ఏంటంటే ఆ భూమిలో ఉండేటటువంటి ఉప్పు, దాన్ని మనం సోడియం అంటాం కదా, ఆ ఉప్పు లవణాలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఉప్పు అనేది ఎక్కువగా ఆ ప్రదేశంలో ఆక్రమించడం వలన మొక్కలు సమర్థవంతంగా ఈ పోషక పదార్థాలు స్వీకరించుకోలేక వాటి తాలూకా పెరుగుదల అలాగే దాని తాలూకా ఫలసాయము గణనీయంగా తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీన్ని మనము ఎదుర్కోవడానికి ఏంటంటే ముఖ్యంగా నేలను చక్కగా దున్నుకున్న తరువాత వేసవిలో కట్టి జనుము లాంటివి అంటే పచ్చిరొట్టె ఎరువులు ఎక్కువగా వేసుకుంటే చక్కగా దున్నుకోవటం వలన ఈ సమస్య కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే ముఖ్యంగా పశువుల ఎరువు ఎంత దొరికితే అంత, అంటే ఇంచుమించుగా ఎకరానికి 10 బళ్ళ కంటే తక్కువ లేకుండా మనం వేసుకొని చక్కగా చేసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాలకి మనకి క్రమేపీ ఇవి మామూలు భూములుగా మారడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు రసాయనిక ఎరువుల వినియోగం అనేది చాలా వరకు తగ్గించాలి. అలాగే మనకి మట్టి నమూనాలు తీసుకొని పరీక్షలను అనుసరించి పంటకి ఎంత అవసరం కావాలో అంత మేరకే మనకి రసాయనిక ఎరువులు వేసుకోవాలి. చాలా వరకు ఈ రసాయనిక ఎరువుల్లో భారం మూలకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గుర్తించి చాలా తక్కువ పరిమాణంలో వేసుకొని ఎక్కువగా సేంద్రియపు ఎరువులు ఎక్కువగా వాడుకోవడం, అలాగే పచ్చిరొట్టె ఎరువులు ఎక్కువగా వాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. ఇక కారు చౌడు అని అంటాం, నల్ల చౌడు. దీంట్లో మనకి గమనించవచ్చు పైన నేల తాలూకా పై పొర కొద్దిగా నల్లగా మారి కొద్దిగా పగులులాగా పొక్కుల్లాగా వచ్చి మనకి పైకి వంగుతూ కనిపిస్తూ ఉంటాయి, పైకి తేలిపోతాయి. ఇవన్నీ కూడా చాలా వరకు పంటలు అనేవి ఏంటంటే ఆ ప్రాంతాల్లో పండించడానికి వీలు కాదు. ఏదో కొంతవరకు కూడా ఈ వరి లాంటివి కొద్దిగా పండించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో మనకి చౌడుని తట్టుకునేటటువంటి రకాలు మనకు ఉన్నాయి. అయితే ఈ భూముల్లో మనకి ఎక్కువగా కార్బొనేట్స్ అండ్ బైకార్బొనేట్స్ అని అంటాం. అంత సోడియం బైకార్బొనేట్, సోడియం కార్బొనేట్ ఈ లవణాలు ఎక్కువగా ఉండటం వలన మనకి ఈ భూములనేవి నల్లగా కనిపిస్తూ ఉంటాయి, పైకి చౌడు అనేది తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. జిప్సమ్ ఈ చౌడుని, కారు చౌడుని బాగు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం మనం మట్టి నమూనాలు తీసుకుని పరీక్షకి కానీ పంపించినట్లయితే మనకి చౌడు తాలూకా స్థాయిని బట్టి ఎకరాకి ఎన్ని కేజీలు వేసుకోవాలో అనేటటువంటి లెక్క కట్టి అంత పరిమాణంలో మనము ఈ జిప్సం అనేది వేసుకునేటటువంటి అవకాశం ఉంది. వేసవిలో
తొలకల వర్షాలు పడిన తర్వాత లోతైన దుక్కులు ఒక్కసారిగా దున్నుకొని మనకి ఎంత పరిమాణంలో మనకి శాస్త్రవేత్తలు సూచించారో అంత పరిమాణంలో మనకి జిప్సం అనేది పొలమంతా కూడా వెదజల్లుకొని మరొకసారి కలిగి దున్నుకొని ఉంచి మనకి నీరు అనేది ఏంటంటే మడికట్టు నీరు కట్టి నిలిపి ఉంచాలి. ఒక 4 నుంచి 5 రోజుల వరకు కూడా కట్టి ఉంచి ఆ తర్వాత మనం గమనించవచ్చు దాని పైన మనకి నూనెలాగా తెల్లగా తేలుతూ కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ లవణాలన్నీ కూడా. అలాంటి నీటిని మనము పక్క పొలాలకు తీయకుండా మనకి ఈ డ్రైనేజ్ ఛానల్స్ ఉంటాయి కదా, నీటిపారుదల కాలువల ద్వారా బయటికి పంపించి వేసేయాలి. ఆ తర్వాత దీన్ని చక్కగా దున్నుకొని ఇందులో పచ్చిరొట్ట ఎరువులు అలాగే పశువుల గత్తం లాంటి ఎరువులు కూడా వేసుకొని ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి దిగుబడులను సాధించవచ్చు. కల్పతరువుగా పిలువబడే కొబ్బరి తోటలు కోనసీమకే కంఠాభరణంగా అలరారుతున్నాయి. అయితే 100 ఏళ్ల పాటు స్థిరమైన రాబడినివ్వాల్సిన ఈ కొబ్బరి చెట్లకు ఇటీవల కాలంలో చీడపీడలు పెను సమస్యగా దాపురించాయి. కొబ్బరికి ఈ మధ్య కాలంలో పెను సమస్యగా మారిన రూగోస్ తెల్లదోమకు తోడు ఎప్పటినుంచో ఉన్న ఒక మొండి తెగులు గ్యానోడెర్మా. కోస్తా తీర ప్రాంతంలోని ఇసుక నేలల్లో సాగు చేయబడుతున్న కొబ్బరి తోటల్లో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా కనబడుతోంది. ఎర్రలక్క తెగులుగా పిలిచే ఈ గ్యానోడెర్మా తెగులు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి. ఆ వివరాలు మనకందిస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వి గంగాధర్ రావు. కొబ్బరిలో ముఖ్యంగా మనకి నష్టపరిచేటువంటి గ్యానోడెర్మా తెగులు తీర ప్రాంతంలో పండించేటువంటి ఇసుక నేలల్లో ఎక్కువగా మనకి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి చెట్లు మనకి పూర్తిగా చనిపోవటం కూడా మనం గమనించవచ్చు. ఈ తెగులు కారణమైనటువంటి శిలీంధ్రాన్ని మనము పరిశీలిస్తే గ్యానోడెర్మా లూసిడం, గ్యానోడెర్మా అప్లనేటం అనేటువంటి 2 శిలీంధ్రాలు ఈ యొక్క తెగులుకు మనం కారణంగా చెప్పవచ్చు. ఈ 2 శిలీంధ్రాలు విడివిడిగా కూడా మనకి తెగులును కలగజేస్తాయి. ఈ తెగులు భూమిలో వృద్ధి చెందినటువంటి శిలీంధ్రము దాని యొక్క బీజాలు ద్వారా మనకి వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు భూమిలో ఉండటం వలన నీటి కాలువల ద్వారా దున్నేటువంటి నాగళ్ళ ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించడం జరుగుతుంటుంది. ఈ యొక్క తెగులు కారణమైనటువంటి శిలీంధ్రము మొలకెత్తి అది గాయపడినటువంటి వేర్ల ద్వారా కాండముని ఆశిస్తుంది. ఆశించినటువంటి భాగంలో కుళ్ళిపోయినట్లు చేస్తుంది. వేర్లు కుళ్ళిపోతాయి, అదేవిధంగా మనకి కాండంలోని కణజాలం కూడా కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినటువంటి కణజాలం నుంచి మనకి తేనె లాంటి ఎర్రటి జిగురు పదార్థము ఆ పగుళ్ళ ద్వారా బయటికి కారి ఆ వాతావరణంలోని వేడికి ఆ ద్రవము గడ్డగట్టి మనకి ఎర్రటి లక్క లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ తెగులుని మనము ఎర్రలక్క తెగులు అని కూడా అంటాము. క్షీణించినటువంటి కణజాలము పోషకాలను చెట్టుకు అందించకపోవటం వల్ల చెట్టు బలహీనపడిపోయి ఆకులు వడిలిపోవడము, వాలిపోవటం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరము చెట్టుకి విడుదల కావాల్సినటువంటి ఆకుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. తెగులు సోకినటువంటి ఆకులు కురచగా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క తెగులు 1 లేదా 2 సంవత్సరాల కాలం చెట్టును పూర్తిగా చనిపోయే విధంగా చేస్తుంది. కానీ తెగులు వ్యాపించిన తర్వాత చెట్టు చనిపోవడానికి మనకి 1 నుంచి 2 సంవత్సరాల సమయం మనకి పడుతుంది. దీని యొక్క యాజమాన్యం గురించి మనము పరిశీలిస్తే యాజమాన్యానికి సమగ్ర నియంత్రణ పద్ధతి అనేది మనము అవలంబించాల్సి ఉంటుంది. తెగులు సోకిన మొక్కలను వీలైనంత త్వరగా మనము లక్షణాల ఆధారంగా మనము గుర్తించాలి. గుర్తించిన తరువాత తెగులు తీవ్రత స్థితిలో కానీ ఉంటే ఆ చెట్టును వేర్లతో సహా పెగిలించి ఆ పెగిలించినటువంటి చెట్టును పూర్తిగా తగలబెట్టాలి. మనం పెగిలించినటువంటి పాదులో వేసవి కాలం పూర్తిగా మన ఎండకు వదిలివేసి తర్వాత సీజన్లో మనము పశువుల పెంటకు ఈ ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ బ్యాక్టీరియాని కలిపినటువంటి మిశ్రమాన్ని ఉంచి ఒక సీజన్ వదిలేసిన తర్వాత 2వ సంవత్సరం లేదా 3వ సంవత్సరంలో మనము తిరిగి ఆ యొక్క చనిపోయినటువంటి మొక్క ప్రాంతంలో కొత్త మొక్కలు నాటుకోవాలి. అదేవిధంగా కొత్తగా మొక్కలు వేసుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి నర్సరీ నుంచి మాత్రమే మొక్కలను ఎంచుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు మనము తెగులును కొత్తగా మన యొక్క తోటలోకి రాకుండా మనము కాపాడుకోవచ్చు. తెగులు ఆశించినటువంటి కొబ్బరి చెట్టుకి మనము యాజమాన్యం చేసేటప్పుడు
ట్రైకోడర్మా విరిడిని 125 గ్రాములు, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ని కూడా 125 గ్రాములు రెండింటిని తీసుకొని 5 కేజీల వేపపిండి, ఒక 40 కేజీలు లేదా ఒక గంప పశువుల పెంటకి కలుపుకొని మనము పాదులో వేసుకోవాలి. ఆ విధంగా కలిపినటువంటి మిశ్రమాన్ని బేసిన్లో వేసుకొని మనము కప్పిన తర్వాత నీటిని అందించాలి. తేమ ఆరిపోకుండా ఉండే విధంగా మనము ఆకులు లేదా కొబ్బరి డొక్కలు వేసుకొని తేమ నిల్వ ఉండే విధంగా మనము చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన ఈ యొక్క ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్లు మనకి వృద్ధి చెంది లోపల భూమిలో ఉన్నటువంటి తెగులు కారణమైనటువంటి గ్యానోడర్మా అనేటువంటి శిలీంధ్రాన్ని అంతరింప చేయడానికి మనకి ఉపయోగం ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనము సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో తోటల లోపల మనము పచ్చిరొట్ట యాజమాన్యం చేయడం కూడా చాలా ప్రయోజనంగా ఉంటుంది. జనుము, జీలుగా అలాంటి పచ్చిరొట్ట మనం యాజమాన్యం చేసినప్పుడు మనకి తోటలో ఈ యొక్క సేంద్రియ పదార్థం పెరగటం వలన ఈ యొక్క జీవ నియంత్రణ కారకాలు ఎక్కువగా మనకు వృద్ధి చెంది తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది. అదేవిధంగా మనము నీళ్ల కాలువల ద్వారా పారించేటప్పుడు తెగులు ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు కూడా మనకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి గొలుసు పద్ధతిలో నీళ్ళని పారించడం కూడా మంచిది కాదు. రైతు సోదరులు మడుల ద్వారా వరద రూపంలో మనం ఒక తోట మొత్తానికి నీటిని పూర్తిగా వదిలివేయటం కూడా మంచిది కాదు. డ్రిప్ పద్ధతిలో కానివ్వండి, బేసిన్ పద్ధతిలో విడివిడిగా చేయడం వలన ఈ యొక్క తెగులు వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. అదేవిధంగా పొటాష్ ధాతువును మనం ఎక్కువగా అందించడం వలన కూడా చెట్టుకి కావాల్సినటువంటి నిరోధక శక్తిని కూడా పెంచడం జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఈ యొక్క గ్యానోడర్మా తెగులు మనం సమగ్రంగా నియంత్రించవచ్చు. మత్స్య సంపదకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర బిందువుగా ఉంది. అయితే వేసవి ఎండలకు చేపల చెరువుల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తుంటాం. దీన్నే ముట్టలెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపలలో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతుంటాయి. పెరుగుదల తగ్గిపోవడంతో ఎకరానికి 4 నుంచి 6 టన్నులు రావాల్సిన చేప దిగుబడి కాస్త సగానికి సగం దిగజారిపోతుంది. మరి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే చేపల చెరువులలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. చేపల పెంపకం ఏంటంటే మనం సంవత్సరం అంతా పెంచుతుంటాం. ఇప్పుడు ఎక్కువగా మనకి ఏంటంటే ఇంచుమించు కొన్ని చెరువులు పట్టుబడికి వచ్చి కొన్ని ఏంటంటే ఈ మధ్యస్థితిలో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. మరలా ఇంకొక నెల 2 నెలలకు పట్టుబడి వచ్చేవి కూడా ఉంటుంటాయి. అయితే చేపల పెంపకం చూసినట్లయితే మనకు ప్రతిసారి కూడా ఎక్కడో ఒక చోట స్టాకింగ్ చేయడం, పిల్లలను వదలడం, ఒక చోట మనకి ఏంటంటే దాన్ని మరలా పట్టుబడి చేయడం జరుగుతుంది. అయితే మనకి వేసవి కాలంలో మనం ఈ కాలానుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది. మనకి వేసవి వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా మనం ఏప్రిల్, మే నెలలో వచ్చినప్పుడు బాగా ఎండ తీవ్రత అధికంగా ఉండడం, ఒక్కొక్క రోజు కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి చల్లబడిపోయి మనకి వర్షం పడడం కానీ లేదా చిరుజల్లులు పడడం ఇటువంటి జరుగుతుంది. అటువంటి జరిగినప్పుడు పట్టుబడి దశకొచ్చిన చెరువుల్లోనూ ఎక్కువగా సరుకున్న చెరువుల్లో ఏమవుతుందంటే ఒకేసారి చాలా వరకు ఉదయం అయ్యేసరికి చాలా వరకు ఈ చేపలు చనిపోవడం జరుగుతుంది. అత్యవసరంగా పట్టి వాటిని అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. దీనికి కారణం ఏంటి? ఆ చెరువు యొక్క యాజమాన్యం. దీనికి ఏంటంటే మనం చేయాల్సింది ఈ సమ్మర్లో ముఖ్యంగా 6 అడుగులకు మించి ఆ విధంగా మనం చెరువులో నీరు అనేది పెట్టుకోవాలి. ఎకరానికి ఇంచుమించు 2.5 టన్నుల మించి మనం సరుకు కానీ మన చెరువులో ఉన్నట్లయితే మనం అతి జాగ్రత్త తీసుకోవాలి. ఉదయాన్నే వెళ్ళి ఒకసారి చేపలన్నీ చూసుకొని ఎక్కడైనా బయట ఏమైనా తిరుగుతున్నాయా, ముట్లు ఎత్తున్నాయని చూసిన తర్వాత ముట్లు ఎత్తున్నాయంటే ఇందులో ఆక్సిజన్ తక్కువ ఉందని ఆ రోజు ఏదైనా చర్య తీసుకోవడం, మళ్ళీ 2వ రోజు ముట్లు ఎట్టుకొని చూసుకోవడం, ఇటువంటివి చేస్తుంటాం. ఈ చెరువులు ఏంటంటే నీటి లోతుతో పాటు మనం చూడాల్సింది నీటి నాణ్యత. ఎప్పుడైనా సరే చేపలు ఒక 2-3 చనిపోయినప్పుడు కానీ లేదంటే ఉదయాన్నే చేపలు ముట్లు ఎత్తున్నాయని చెప్పి మనం చూసినప్పుడే మనం చర్యలను తీసుకుంటాం. అలా కాకుండా మనకు నీటిని ఒక శాంపిల్ తీసుకొని దాన్ని పరీక్షించుకోవాలి. ఒక 2 టెస్ట్ కిట్లు మన చెరువు దగ్గరే పెట్టుకుని, ఒకటి ఏంటంటే ఆక్సిజన్ టెస్ట్ కిట్, రెండోది pH టెస్ట్ కిట్, ఇంకా అవసరం అనుకుంటే అమ్మోనియా. మనం వాటిని బట్టి మనం యాజమాన్యం కానీ ముందుగా తీసుకున్నట్లయితే చేపలు ఏమి కాకుండా మన చేపల చెరువుని
దక్కించుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే మనకి ఒకటి ఆక్సిజన్ కానీ చూసినట్లయితే ఈ ఆక్సిజన్ శాతం మన చెరువులో ఎప్పుడు కూడా 4 ppmకి మించి ఉండాలి. ఒకవేళ మనకి ఈరోజు చెరువులో ఉదయాన్నే వెళ్ళగానే 4 లేదా 3 ppm ఉంది, ఆ రోజు మనం ఉదయం చూసినట్లయితే ఆ రోజు అంతా మబ్బుగా ఉంది, సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ కూడా తగ్గడం జరిగింది. మరునాడు ఉదయానికి చూసినట్లయితే మాత్రం తప్పనిసరిగా అటువంటి చెరువులో మనకి 3 ppm లేదా అంతకంటే తక్కువ కూడా పడిపోవచ్చు. అందుకు ఇమీడియట్గా మనం ఏం చేయాలి, అర్ధరాత్రి దాటిన దగ్గర నుంచి కూడా చేపల చెరువులు ఎక్కువగా పంపు సర్క్యులేషన్ అంటాం, చెరువులో నీటిలో చెరువులో తోడుతుంటాం. అదొకటి. రాత్రి 12 గంటల నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు మనం పెట్టుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఆ మరబోట్ను మనం ఉదయం పూట 12 దాటిన తర్వాత నుంచి దాన్ని చెరువులో తిప్పుకోవడం వల్ల మనం ఇంచుమించు, లేదా మనకి అవకాశం ఉంటే ఏరేటర్లు మనం పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేసినప్పుడు మరునాడు మళ్ళీ మనం వెళ్ళి ఆక్సిజన్ చూసినప్పుడు ఈ రోజు కానీ 4 ఉంటే ఆ మరునాడు 4 కూడా వచ్చిందంటే ఆ చెరువు సేఫ్గా ఉన్నట్టు. అదే చెరువులో ఒకవేళ వాటితో పాటుగా ఏ విధమైన జలగా, శంకు జలగ కానీ పేను కానీ ఇటువంటి ప్రాబ్లం ఉండి ఒత్తిడికి లోనే ఉన్న చెరువులు ఉన్నట్టయితే కొన్ని చేపలు చనిపోయే దశ కూడా రావచ్చు. కొన్ని చెరువులు ఏమవుతుందంటే ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి లోన్ కావచ్చు, ఒక 2-3 చేపలు చనిపోవడం. అటువంటి చెరువులు ఎక్కువగా కానీ మనం గమనించకుండా ఎక్కువ రోజులు 2-4 ppm మధ్యలోనే ఉంటుంది మన చెరువు అనుకుని కానీ మనం గమనించినట్లయితే రోగ నిరోధక శక్తి తగ్గి ఎక్కువగా ముందుగా వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. అందువల్ల మనకు ఒకటి ఈ ఆక్సిజన్ మనం సరి చేసుకోవడం. ఒకవేళ అంతకీ కూడా మనం ఎంత చేసినా సరే మనం ఉదయాన్నే కానీ మనకి ఎక్కువ సంఖ్యలో ముట్లు ఎత్తున్నాయంటే అప్పటికప్పుడు ఉపశమనంగా మనకి ఏంటంటే ఎకరానికి 1 kg చొప్పున కాల్షియం పెరాక్సైడ్ కలిగినవి అటువంటి జల్లి అప్పటికప్పుడు ఆక్సిజన్ పెంచి ఉపశమనం కావచ్చు. అలాగే pH ఉదయాన్నే మనకి 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. అదేవిధంగా అమ్మోనియా ఏంటంటే మనకి టోటల్ అమ్మోనియా అంటాం. మన చేపల చెరువులు అంటే మొత్తం అమ్మోనియా కానీ చూసినట్లయితే 1 ppm మించి ఉండకూడదు. ఈ 3 పారామీటర్లు మనం కానీ ప్రతిరోజు గారి చూసుకొని యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు మనకి ఒకటి వ్యాధులు రాకుండా, అదేవిధంగా ఈ వేసవి కాలంలో సడన్గా వచ్చే మార్పులకి డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. మన చెరువులో మేత యాజమాన్యం సక్రమంగా చేస్తున్నాం, మేత వృధా అవుతుందా అదొకటి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మేత కానీ ఎక్కువగా ఇస్తున్నట్లయితే, మేత వృధా అవుతున్నట్లయితే దాన్ని తగ్గించడం. తర్వాత ఈ అమ్మోనియా కానీ పెరుగుతుందా ఒకసారి అమ్మోనియా చెక్ చేసి, అమ్మోనియా కానీ పెరుగుతుంటే అడుగు నీటిని కనీసం ఒక అడుగు నుంచి అడుగు వరకు కూడా అడుగు నీటిని బయటికి తీసి కొత్త నీటిని మన చెరువులో నీటికి తోడుకుంటే చాలా వరకు మనకు అన్ని రకాల పారామీటర్లు మనకి అమ్మోనియా అంతా కూడా హెచ్చుటేసుకొని తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి నీరు అందుబాటులో లేదో అటువంటి సమయంలో జియలైట్ ఒక ఎకరానికి 10 kg, దాంతోపాటుగా యుక్క సంబంధాన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గ్యాసోనిక్స్ అని కానీ అటువంటి దొరుకుతాయి. దాన్ని ఒక ఎకరానికి 1/4 kg అంటే చొప్పున ఈ 2 కలిపి మనం సాయంత్రం పూట కానీ వాడినట్లయితే చాలా వరకు మనకి ఈ అమ్మోనియాని మనం కంట్రోల్ చేయొచ్చు. సో దీన్ని గమనించి మనం కానీ యాజమాన్యం చేస్తే చాలా వరకు మనకి ఈ ఏ వ్యాధులు రాకుండా ఈ సమ్మర్లో తట్టుకోగలుగుతుంది. దీంతోపాటు అంటే మన రైతులు ఎక్కువగా మనం చేసేది ప్రతిసారి కూడా మనం ప్రతి చెరువులో 2-3 చేపలు చనిపోయి అంటే ఏదో ఒక బ్యాక్టీరియా అని చెప్పి 2-3 రకాల యాంటీబయాటిక్స్ కడుతుంటాం. దీంట్లో ఏదైనా జిగురు కనిపించిందంటే ఆ జిగురు తగ్గించడానికి చెప్పి ఏమైనా పెస్టిసైడ్స్ డెల్టామెథ్రిన్ అని నోవాన్ అని ఇంకోటి కొడుతుంటాం. దీన్ని మాత్రం మనం చాలా వరకు ఆఫ్ చేయాలి. మన చెరువుల్లో ఏ విధమైన పెస్టిసైడ్ని కానీ కొట్టనవసరం లేదు. ఏ జబ్బు లేకుండా చూడకుండా మనం కొట్టొద్దు. ఒకవేళ కొట్టినట్లయితే మనం నిజంగా జబ్బు వచ్చినప్పుడు ఆ ఏ మందులు పనికిరావు. అందుకేంటంటే మనం రెగ్యులర్గా నీటి నాణ్యత యాజమాన్యం చేసుకోవడం, మనం ముందు జాగ్రత్త చర్యలుగా కానీ మనకి కొట్టుకోవాలంటే మనం pHని గమనించి అగ్రికల్చర్ లైమ్ని ప్రతి 15-20 రోజులకు ఒకసారి, దాంతోపాటుగా సాధారణ ఉప్పు ఒకటి కలుపుకొని ఎకరానికి ఇంచుమించు 25 నుంచి 50 kg వరకు కూడా మనం వాడుకోవచ్చు మన చెరువు దాన్ని బట్టి, మన చెరువు కండిషన్ బట్టి. అంతేగాని మనం ఏ విధమైన రసాయనాలు మనం రెగ్యులర్గా వాడనవసరం లేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి నెట్టింగ్ చేసుకొని చూసుకొని అప్పుడు ప్రతి చేప యొక్క కండిషన్ చూసుకొని దానికి ఏమైనా పెయిన్ ఉందా, లేకపోతే శంకు జలగ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయని కానీ చూసుకొని దాన్ని బట్టి మందులు అనేవి వాడాలి. పరిమిత సంఖ్యలో చేపలు కానీ ప్రతిరోజు చనిపోతుంటే అటువంటి చెరువుల్లో బ్యాక్టీరియా వ్యాధి ఉందని మనం గమనించవచ్చు. వెంటనే అటువంటి చెరువులో కొద్దిగా నెట్టింగ్ వేసి కొద్దిగా అనుమానంగా ఉన్న చేపలను తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న మన ల్యాబొరేటరీలో, మన కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ లేకపోతే ఫిషరీస్ రిజిస్ట్రేషన్ అని లేదా మనకి నమ్మకం ఉన్న ఏ ప్రైవేట్ ల్యాబ్లో అయినా సరే దానికి ఉన్న వ్యాధి ఏంటో నిర్ధారించుకున్నాక నిపుణులు సూచించిన మేరకు మనకు ఆ యాంటీబయాటిక్ దాన్ని వాడినట్లయితేనే మనకి ఆ వ్యాధి తగ్గుతుంది, సక్రమంగా పనిచేస్తుంది. ఎటువంటి
కెమికల్స్ కానీ ఎటువంటి రసాయనాలు, అది పెస్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, మందులు వాడకుండానే మనం చేపల పెంపకం చేయొచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.